భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన చికిత్స అందించే ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. నేపాల్కు చెందిన విశాల్ తమాంగ్ ఇటీవల గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ రవిబాబు నేతృత్వంలో సుమారు 4 గంటల పాటు విశాల్ కు ఆపరేషన్ నిర్వహించి అనంతరం 10 రోజులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల రూపాయల ఖర్చయ్యే చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించిన వైద్యులు సిబ్బందిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అలాగే అభినందించారు. డబ్బు కోసం కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. అండ్ చాలా చూస్తున్నాం ఈ మధ్యలో అయితే ఒత్తిడికి గురి అవ్వడం, చాలా ఎక్కువ ఆలోచించి ఆవేశంలో ఏదో ఒకటి సంఘటనలు జరిగితే అండ్ అవన్నీ జరిగిన తర్వాత ఆ హాస్పిటల్కి ఆ పేషెంట్ వచ్చేస్తే దానికి హ్యాండిల్ చేసే ధైర్యం చాలా మంది డాక్టర్స్కి ఉండదు. కానీ ఈ ప్రాంతంలో ఆ సాంప్రదాయం ఉంది. ఎవరు వచ్చినా కూడా ధైర్యంగా దానికి హ్యాండిల్ చేసుకోవాలి, రెఫర్ చేయకుండా ఇక్కడ అది హ్యాండిల్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. సో కాబట్టి మన టీవీపీ టీంకి, ముఖ్యంగా పాల్వంచ సిహెచ్సి డాక్టర్స్ కి, సూపరింటెండెంట్ గారికి, స్పెషలిస్ట్ కి, నర్సెస్ కి అండ్ సర్వీసెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా శుభాకాంక్షలు. అండ్ మనకి మన అదృష్టం ఏంటంటే చాలా సపోర్ట్ ఉంది మన జిల్లాలో. గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా హాస్పిటల్ కోసం చాలా క్షుణ్ణంగా ప్రపోజల్స్ ఇస్తారు, పూర్తి కూడా చేయించుకుంటారు. సిఆర్ఎం లో కూడా ఏరియా హాస్పిటల్ భద్రాచలంకి టీం వచ్చి చాలా గొప్పగా చెప్పిపోయారు స్టేట్ అంతా. సో అప్పుడప్పుడు మన డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. సో వారి ప్రోత్సాహం కూడా ఉంది. భద్రాచలం దీనికి ముఖ్యంగా పునాది వేసింది విశాల్ ఫ్యామిలీకి రవి బాబు అని చెప్పాలి. దీనికి ముఖ్యంగా అధికారుల సపోర్ట్ చాలా అవసరం ఉంది. అధికారుల సపోర్ట్ మా టైంలో ఎలా ఉంటుందంటే మేము చేసేప్పుడు కూడా ఏదైనా కేసు కనుకనేమంటే మనకెందుకు తలకాయ నొప్పి, హైదరాబాద్ పంపించకపోయారా, విజయవాడ పంపించకపోయారా, అప్పుడు అలా చెప్తా ఉండేవాడు. ఇంకేదన్నా వాస్తవంగా ఏదైనా కేసు చనిపోయాము, ఇప్పుడు ఆయనకు జరిగిన ఇన్సిడెంట్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఉంటుంది. ఆ ఇంజనీర్స్కి వెళ్ళాడు. ఆ క్లాస్లో కూడా మన నెక్ రీజన్ లో వెరీ హై వ్యాసలెన్స్ అంటే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. దాంతోపాటు మన గ్లాండ్, మనకు అన్ని నర్వస్ సిస్టమ్ కూడా కనెక్ట్ వస్తాయి. మన కెరోటిడ్ కానీ మన లారెంజల్ నర్వ్స్ కానీ, ఏదైనా మన స్పీచ్ మాట్లాడటానికి కానీ, ఊపిరి తీసుకోవడం కానీ, ఆ లారెంజల్ నర్వ్, రికరెంట్ లారెంజల్ నర్వ్ అన్నట్టు ట్రైనింగ్స్ వస్తాయి. అవన్నీ కూడా దానికి అటాచ్ అయి ఉంటాయి. దాదాపుగా మనం నిజంగా ఆయనకి పునర్జన్మ ఇవ్వాలని శ్రీ సీతారామచంద్ర స్వామి సభ కంటగారు అన్నట్టుగా వారు పునర్జన్మ ఉందని చెప్పాలి. అన్ని మహిళల సమస్యలకు తక్షణ పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ కలెక్టరేట్ లో నారీ న్యాయ్ కార్యక్రమం జరుగుతోంది. ఇక మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, వివిధ శాఖల పరిధిలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను ఒకే వేదికపై పరిష్కరించేందుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళల హక్కుల పరిరక్షణ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తున్న శారద నేరుగా పిటిషనర్ల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి సజ్జనార్ హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూర్ సబ్ రిజిస్టర్